ఏంటమ్మా? గౌతమ్ బాబు ఫోన్ చేశాడా? అవును మావయ్య, చెన్నై చేరుకున్నారంట. చూడమ్మా, ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నీకు పెద్దావిడికి మధ్య జరుగుతున్న సంభాషణ నాకు తెలుసు. గౌతమ్ బాబు చెన్నై వెళ్ళిపోగానే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని పెద్దావిడ చెప్పింది కదా. తొందరపడి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోకమ్మా. ఏం చేస్తావో నీ ఇష్టం. బాబు తిరిగొచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఒకసారి ఆయన తిరిగొచ్చాక నువ్వెక్కడికి వెళ్లకుండా ఆయనే నిన్ను చూసుకుంటారు. బాబుగారే నిన్ను కాపాడతారు. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ పెద్దావిడ ఏమన్నా సరే బాబుగారిని, చిన్నబాబుని వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి తీరాలి. నేను వెళ్తాను అని మావయ్యతో చెప్తే నాతో పాటు వచ్చేస్తాడు. బయటికొస్తే మావయ్య ఇబ్బంది పడతాడు. నువ్వింతగా చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య. గౌతమ్ గారు చెన్నై నుంచి తిరిగి వచ్చేంత వరకు నేనిక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. అమ్మా, నిజంగానే నువ్వెక్కడికి వెళ్ళవు కదమ్మా? లేదు మావయ్య, ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. నా విషయంలో నువ్వు కంగారు పడొద్దు. నా దిగులంతా నీ గురించేనమ్మా. గౌతమ్ బాబు ఇంట్లో లేడని చెప్పి పెద్దావిడేం చేస్తుందో అని భయంగా ఉంది. నువ్వెక్కడికి వెళ్ళకమ్మా. అలాగే మావయ్య, నువ్వు కంగారు పడుకో. వెళ్ళు. మనం విడిపోవాల్సిన క్షణం దగ్గర పడింది. ఏ తల్లి చెయ్యకూడని తప్పు నేను చేస్తున్నాను. పొత్తిళ్లలో నిన్ను వదిలేసి వెళ్తున్నాను. మళ్ళీ మనం ఎప్పటికీ కలుసుకోలేము. నాకు నువ్వు, నీకు నేను ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాం.